దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము ఎపిసి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. క్రీస్తు ప్రేమను తెలుసుకొనున్నట్లు తగిన శక్తి వారికి కావలననియు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇస్తున్న వాగ్దానం ఇంకా నీకు క్రీస్తు ప్రేమలో అవగాహన లేదని ప్రభువారు ఏమంటున్నట్టు క్రీస్తు ప్రేమను సంపూర్ణంగా నువ్వు తెలుసుకొనవలనని, అందుకు కావలసిన శక్తిని నీకు ఇస్తున్నానని ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు కనుక ఇంకా నువ్వు దేవుని యందు విధేయత కలిగి ఉంటే ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆ ప్రేమ లోతులు ఎలాంటివో నువ్వు సంపూర్ణంగా తెలుసుకొనగలవు. దేవుని గురించి ఎంత తెలుసుకున్నా అది తక్కువే, కానీ పూర్తి అవగాహన రావాలి. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎలాంటిదో పూర్తి అవగాహన నీకు లేదేమో. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నీకు పూర్తి అవగాహన కావాలని ఆయన నిన్ను గూర్చి చింతిస్తూ ఉన్నారు. కనుక నువ్వు దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నిన్ను గూర్చిన పూర్తి అవగాహన నాకు లేదు, ఆ అవగాహన నాకు దయచేయి ప్రభువా నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన తన ప్రజలను, తన యొక్క సేవకులను, లేదా ఆయన నీకు మంచి జ్ఞానమును, తెలివిని ఇచ్చి ఆ ప్రేమలో ఉన్న ఆ మాధుర్యాన్ని, ఆ లోతులను ఆయన నీకు తెలియచేసి నిన్ను సంపూర్ణములుగా ఆయన మారుస్తారు. కనుక నువ్వు ఈ వాగ్దానాన్ని పట్టుకొని దేవునికి అరుణోదయాన లేచిన వెంటనే, ప్రభువా నేను నీ గురించి ఇంకా సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నాను, నీ ప్రేమ ఎలాంటిదో నేను ఊహించలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చెయ్యని ప్రార్థన చెయ్యి. దేవుడు ఖచ్చితంగా నీకు దేవుని ప్రేమను గూర్చిన సంపూర్ణమైన వివరణ ఇచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించి అనేకుల ఎదుట ఆయన ప్రేమ సాక్షిగా నిన్ను నిలబెట్టి బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.